హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాంకర్ పిల్ల దివ్య. సో ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ నిన్న ఏదైతే జరిగిందో ఆ ఎపిసోడ్ గురించి అయితే మాట్లాడదాం అనుకున్నా. ఎందుకంటే నిన్న ఏదైతే బిగ్ బాస్ టాస్క్లు ఇచ్చాడో అందులో కొంచెం ఫౌల్ గేమ్స్ జరిగాయి, కొంచెం కష్టపడి ఆడారు. అండ్ అలానే నిఖిల్ టీంలో కూడా చాలామంది మంచిగా ఆడారు. అండ్ అలానే ఫౌల్ గేమ్స్ కూడా ఆడారు. ముఖ్యంగా పృథ్వీ ఎవరైతే ఉన్నారో సో తను చాలా అంటే చాలా ఫౌల్ గేమ్స్ ఆడాడు. తను స్ట్రాంగ్‌గా ఆడాడనుకున్నాడు గానీ, చాలా ఫౌల్ గేమ్స్ అయితే ఆడడం జరిగింది. సో వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యాంకర్ పిల్ల దివ్య. సో సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, వ్యూస్ రావట్లేదు. వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ రావట్లేదనమాట. సో ప్లీజ్ గాయ్స్, మీరు సపోర్ట్ చేస్తే, మీరు ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా చేయగలను. అండ్ అలానే లాస్ట్ వీడియో ఏదైతే ఉందో ఫ్యాషన్ షో వీడియో, దానికి చాలా మంది కమెంట్ చేశారు, చాలా సపోర్ట్ చేశారు. అండ్ అలానే మీ స్కిన్ కేర్ గురించి కూడా మాకు చెప్పండి అని అయితే కమెంట్ చేశారనమాట. సో మీరు సపోర్ట్ చేస్తే, మీరు ఎంకరేజ్ చేస్తే అలాంటి వీడియోస్ చాలా అయితే చేయగలననమాట. స్కిన్ కేర్ వీడియోస్ కానీ, లేదంటే డైట్ వీడియోస్ కానీ, ఇలాంటి చాలా వీడియోస్ అయితే చేయగలను. సో మీ సపోర్ట్, మీ ఎంకరేజ్ ఉంటే ఉండడం బట్టి ఇక్కడ దాకా వచ్చాను కాబట్టి, పీడీటీవీలో ఏ రకంగా అయితే నాకు సపోర్ట్ చేశారో ఈ ఛానల్లో కూడా అలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీరు ఎంకరేజ్ ఏంటి అంటే నాకు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కదా. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యాంకర్ పిల్ల దివ్య. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మరేమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము. అయితే నేనేదైతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఏదైతే ఎపిసోడ్ జరిగిందో చాలా బాగా ఆడారు. ఎవరికి వాళ్ళు ఎంత 100% ఇవ్వాలో అంత 110% ఇచ్చారనమాట. అభయ్ కూడా వాళ్ళ టీమ్‌కి లీడ్ చేయడం గానీ, నిఖిల్ కూడా వాళ్ళ టీమ్‌కి లీడ్ చేయడం గానీ చాలా చక్కగా, చాలా మంచిగా అయితే ఆడారు. అండ్ అదే విధంగా ఫౌల్ గేమ్స్ కూడా చాలా అయితే ఆడడం జరిగింది. ఎవరు అంటే పృథ్వీ ఎగ్ గేమ్‌లో ప్రభావతి 2.0 మళ్ళీ వచ్చేసానని అయితే చెప్పడం జరిగింది గదా. సో అందులో చాలా ఫౌల్ గేమ్స్ అయితే పృథ్వీ ఆడాడని అయితే తెలుస్తుందనమాట. ఎందుకు అంటే ఎగ్ పట్టుకోవడం కానీ, వాళ్ళ దగ్గరికెళ్ళి దొంగలించడం గానీ, కొంచెం ఫౌల్ గేమ్స్ అయితే ఆడాడు. అండ్ వీటన్నిటి గురించి పక్కన పెట్టేస్తే యష్మి ఏదైతే డిఫెండ్ చేసిందో అదైతే నాకసలు నచ్చలేదు గైస్. ఎందుకు అంటే తను గెలిస్తే, తన టీమ్ గెలిస్తే ఒక రకంగా ఉంటుంది, తన టీమ్ ఓడిపోతే ఒక రకంగా రియాక్ట్ అవుతుందనమాట. ఎందుకంటే సోనియాని అన్‌ఫిట్, నువ్వు మళ్ళీ ప్రూవ్ చేసుకున్నావు చీటర్ అని, అది ఇదని చెప్పి చాలా రకాలుగా మాటలనింది. చూడాలి వీకెండ్ వస్తే గానీ నాగార్జున గారు ఎలా రియాక్ట్ అవుతారో దాని మీద అని చెప్పేసి. అయితే నిన్న ఏవైతే టాస్క్‌లు జరిగాయో అందులో నిఖిల్ టీమ్ అయితే గెలిచింది. అండ్ వాళ్ళకి మంచి రేషన్ అయితే వచ్చిందనమాట. అండ్ అలానే అభయ్ టీమ్‌కి కూడా, అభయ్ టీమ్ ఓడిపోయింది కాబట్టి అభయ్ కొంచెం రేషన్ అంతగా రాలేదు. సో నిన్న ఫుడ్ దగ్గర కూడా కిచెన్‌లో ఏదైతే విష్ణుప్రియకి జరిగిందో అదైతే నాకు చాలా అన్‌ఫేర్ అని అయితే అనిపించిందనమాట. ప్రేరణ అలా చేయకుండా ఉండాల్సింది. యష్మి సపోర్ట్ తీసుకొని అలా చేస్తుందని అయితే ఎందుకంటే తను లాస్ట్ టైమ్ మనం కిరాక్ బాయ్స్, కిలాడి లేడీస్‌లో మనం చూసినట్టయితే తను అలా బిహేవ్ చేయలేదు. బట్ ఇప్పుడు వచ్చేస్తే బిగ్ బాస్ హౌస్‌లోకొచ్చేస్తే యష్మిని చూసి తను అలా రియాక్ట్ అవుతుంది, ప్రతిదానికి ఓవర్ రియాక్షన్ అయిపోతుంది అని అయితే అనిపించిందనమాట నాకు. ఎందుకు అంటే నామినేషన్ ప్రాసెస్‌లో కూడా నబిల్ మీద అట్లానే రియాక్ట్ అయ్యింది. సో నిన్న కూడా అట్లానే ఫుడ్ విషయంలో అలానే రియాక్ట్ అయింది. మణికంఠ మీద, విష్ణుప్రియ మీద నేను అలా చేయలేదు, ఇలా చేయలేదు అని చెప్పి ఏవేవో బఫూన్ ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చిందనమాట. సో నాకైతే ఏం నచ్చలేదు. సో మీకెలా అనిపిస్తుందో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే నిన్నటి ఎపిసోడ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే చాలా అంటే చాలా ఓవర్ యాక్షన్ చేశారు కొంతమంది కంటెస్టెంట్లు. అండ్ అలానే ఈరోజు ఎపిసోడ్ ఏదైతే ఉందో ఎగ్ టాస్క్‌లో వీళ్ళే హైగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ దాంట్లోనే ఎక్కువ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి, ఏదైతే నిఖిల్ క్లాన్ ఉందో సో వాళ్ళ క్లాన్‌లో అయితే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ముఖ్యంగా పృథ్వీ, విష్ణుప్రియ, నైనిక, తర్వాత సోనియా కొంచెం మైండ్ గేమ్ ఆడిద్ది కాబట్టి సో అట్లానే ఉందన్నమాట. సో వీళ్ళు ఇటు అభయ్ టీమ్‌లో, అభయ్ క్లాన్‌లో అయితే ఇద్దరే లేడీస్ ఉన్నారు. ఒకళ్ళు యష్మి, ఒకళ్ళు ఆబ్వియస్‌లీ మనకు తెలిసిందే కాబట్టి ప్రేరణ. వీళ్ళిద్దరు కొంచెం ఓవర్ యాక్షన్ కంటెస్టెంట్‌లే కాబట్టి సో ఎనీవే వీళ్ళదైతే కొంచెం ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి. అండ్ అలానే వీళ్ళకొక ఛాన్స్ ఇస్తాడనమాట బిగ్ బాస్.
ఎవరైతే అంటే అభయ్ టీమ్‌లో ఎవరినైతే తీసేయాలనుకుంటున్నారో వాళ్ళని చూజ్ చేసుకోండి అని చెప్పేస్తే వీళ్ళందరూ నబిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి సో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌నయితే డిలీట్ చేయడం అయితే ఐ మీన్ తీసేసేయడం అయితే జరుగుతుందనమాట గేమ్‌లో నుంచి. అంటే ఇక నుంచి ఈ రోజు గేమ్‌లో ఎగ్ టాస్క్‌లో తను ఆడడం వీల్లేదు. తనే సంచాలకుగా ఉండాలి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. నేనేమనుకుంటున్నానంటే వాళ్ళకి ప్లస్ పాయింట్ అయితదనైతే అనుకుంటున్నా. ఎందుకంటే అభయ్ టీమ్‌కి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజొచ్చిన ఏదైతే ఉందో అంటే లైవ్ ఏదైతే జరుగుతుందో అందులో మనం చూసినట్టయితే బిగ్ బాస్ స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చారనమాట హౌస్‌కి. ఎందుకు అంటే బయటికి పోతారా? ఇంట్లో ఉంటారా? అని ఆయనైతే బిగ్ బాస్ స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే మెయిన్‌లీ అభయ్, నవీన్ ఏదైతే బిహేవ్ చేస్తున్నాడో దానికి బిగ్ బాస్ ఇలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగిందంట. ఎందుకంటే నేను ఆడను బిగ్ బాస్ అది ఇది అని చెప్పేసి లైవ్‌లో అయితే జరుగుతుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆహ్ అండ్ ఇంకో విషయం ఏంటంటే, అభయ్ బిగ్ బాస్ మీద చాలా సీరియస్ అయ్యాడు. అండ్ అలానే చాలా పంచెస్ వేశాడు. బిగ్ బాస్‌కి చాలా కోపమొచ్చింది అనైతే తెలుస్తుంది లైవ్‌లో. ఎందుకంటే బిగ్ బాస్ గేట్లు ఓపెన్ చేసేయండి. దిస్ ఈస్ ద అంటే నేను ఉండలేకపోతున్నాను అని ఫస్ట్ టైమ్ ఏం కాదు. చాలామంది అన్నారు కాబట్టి. బట్ కాకపోతే పంచులేసేసి ఓపెన్ చేసేయండి. మీ వల్లే మేము ఓడిపోయాం. మీ వల్లే ఎగ్ టాస్క్ మేము ఓడిపోయాం అని చెప్పి అభయ్ అయితే ఓవర్ యాక్షన్ చేస్తున్నాడనేది తెలుస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే అభయ్‌ని టీమ్ క్లాన్‌గా ఎవరైతే హెడ్ ఉన్నాడో అభయ్ హెడ్ కాబట్టి హెడ్ నుంచి ఆ పొజిషన్ నుంచి తప్పించారంట అభయ్‌ని. సో, ఆ టీమ్‌లో ఇప్పుడు ఎవరు ఉండబోతున్నారు అనైతే ఇదొక సెన్సేషనల్‌గా అయితే మారబోతుందనమాట. సో, వాళ్ళ అంటే క్లాన్ మెంబర్స్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడంట. నిఖిల్ క్లాన్ మెంబర్స్‌కి ఇవ్వలేదు. అభయ్ క్లాన్ మెంబర్స్‌కయితే ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడంట. ఎందుకంటే ఆ టీమ్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది కాబట్టి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ఈరోజు న్యూ చీఫ్ అయితే రాబోతున్నాడు అభయ్ క్లాన్‌కి. ఎందుకంటే అభయ్‌ని ఆ పొజిషన్ నుంచి చీఫ్ పొజిషన్ నుంచి అయితే బిగ్ బాసే రిమూవ్ చేసేసారంట. అండ్ ఇంకో విషయం ఏంటంటే అంటే ఆహ్, లాస్ట్ మనం ఎపిసోడ్‌లో మనం చూసుకున్నట్టయితే నాగ్ సార్ విష్ణుప్రియకి కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టు, కొంచెం హింట్లు ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ మనకి సపోర్ట్ విష్ణుప్రియకి ఇండైరెక్ట్‌గా సపోర్ట్ చేస్తున్నట్టు తెలిసిపోతుంది. అండ్ అలానే హై రెమ్యునరేషన్ కూడా ఈ విష్ణుప్రియకే ఎక్కువ అనైతే చాలామంది బయట టాపిక్ అయితే వస్తుంది. మరి అది రూమరో రియలో నాకైతే తెలీదు. బట్ నాకు తెలిసిందైతే చెప్తున్నాననమాట. అయితే ఈరోజు ఎపిసోడ్ ఇది. ఈరోజు ఎపిసోడ్‌లో అండ్ మనం ప్రోమో చూసుకున్నట్టయితే ఏవో బాల్ టాస్క్ కూడా ఆడిచ్చారు కదా! నైనిక నుంచొని ఏ బాల్‌కైతే ఎక్కువ అంటే ఏ బాల్ ఏ పాయింట్స్ వైపు ఏస్తే వాళ్ళకి అన్ని పాయింట్స్ ఒస్తాయి అనైతే తెలుస్తుంది. సో, బట్ ఈరోజు లైవ్‌లో జరుగుతున్నదేంటంటే అభయ్‌నైతే చీఫ్ పొజిషన్ నుంచయితే రిమూవ్ చేయడం అయితే జరిగింది. మరి న్యూ చీఫ్ ఎవరొస్తారు? అండ్ అలానే ఈ సాటర్‌డే, సండే బిగ్ బాస్ నాగ్ సార్, యష్మిని వీళ్ళ బిహేవియర్ గురించి ఏమన్నా మాట్లాడతాడా? అండ్ ఇంకో విషయం మర్చిపోయాను. నిన్న పృథ్వీ ఏదైతే కొంచెం వాడకూడని వర్డ్స్ అయితే ఏవైతే యూజ్ చేశాడో దాని గురించి కూడా నాగ్ సార్ మాట్లాడతారా? మాట్లాడరా? ఆల్రెడీ లాస్ట్ వీక్ వార్నింగ్ ఇచ్చారు పృథ్వీకి. బట్ ఈ వీక్ కూడా అట్లానే మాట్లాడాడు. అంతే అగ్రెసివ్‌గానే ఆడాడు. బట్ చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో, నాకైతే ఇంకా టఫ్ టాస్క్ ఇవ్వాలనైతే ఉంది. ఎందుకంటే ఇంకా ట్రూ కలర్స్ అయితే బయటకి రాలేదు. విష్ణుప్రియ ట్రూ కలర్ రాలేదు బయటికి. అండ్ అలానే నిఖిల్ ట్రూ కలర్ రాలేదు. సో, వీళ్ళిద్దరు ట్రూ కలర్స్ రావాలంటే ఇంకా బిగ్ బాస్ కొంచెం మసాలా అయితే యాడ్ చేయాలనైతే అనిపిస్తుంది. లెట్స్ సీ ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఈరోజు జరగబోయేదైతే ఇదనమాట సెన్సేషనల్ టాపిక్. అభయ్ ప్లేస్‌లో న్యూ షెఫ్ పెడుతున్నారు అనైతే లైవ్‌లో తెలుస్తుంది. అండ్ నేనేమనుకుంటున్నానంటే యష్మిని న్యూ షెఫ్‌గా పెడతారనైతే అనుకుంటున్నాననమాట. సో, చూద్దాం ఆ క్లాన్ ఏమవుతుంది? అసలు ఆ క్లానే తీసేస్తారా? లేదంటే ఆహ్,
ఏం జరుగుతుందనేది ఈ ఎపిసోడ్‌లో అయితే మనకు తెలుస్తుందనమాట. సో ఇది గైస్ ఈరోజు 'బిగ్ బాస్' ఎపిసోడ్ అయితే ఇది. సో ఈ వీడియో మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ తెలియని ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందనే అనుకుంటున్నాననమాట. ఎందుకంటే లైవ్ చూడని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఈ లైవ్‌లో అయితే ఇది జరుగుతుంది. సో ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ కంటెంట్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ యాంకర్ పిల్ల దివ్య. So, thank you for watching this video. Thank you. Bye bye.